నమస్తే సిటీ బ్లూ వార్తలకు స్వాగతం. నేను శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రజావాణిలో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజావాణికి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకుల వినతి పత్రం. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను నూతన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి. టాస్క్ భవనం ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ, కరువైన శాంతి భద్రతలు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. గౌరెడ్డిపేట గ్రామంలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తతో కలిసి ఫీవర్ సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ప్రకాష్. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపిన పంచాయతీ కార్యదర్శి. పెద్దపల్లి మండలంలోని 72 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇటీవలే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. సోమవారం ఉపాధి హామీ పనులకు హాజరైన 286 మంది ఉపాధి హామీ కూలీలు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీఓ బి గంగయ్యలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి వారి సమస్యలు వివరించారు. గతంలో జిల్లా అధికారులంతా ప్రజావాణిలో పాల్గొనేవారు. అలాగే ఈరోజు ప్రజావాణిలో పాల్గొనేందుకు జిల్లా అధికారులు రాగా జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఏ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకొని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు మినహా మిగతా అధికారులు తమ తమ కార్యాలయాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్టు జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఉచిత భోజన సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలు తెలుపుకునేందుకు వచ్చే ప్రజలకు ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొబైల్ భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు మొబైల్ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తుదారులకు అన్నం, 2 కూరలు, సాంబార్తో నాణ్యమైన భోజనం అందజేయడం జరుగుతుందని, దీనిని ప్రజావానికి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. ప్రజావానికి జిల్లా నలుమూల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి
భోజనం చేయక వస్తారు కనుక జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు పెద్దపల్లిలో ఉన్న లయన్స్ క్లబ్ అందరూ కలిసి వారందరికీ భోజనం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అన్నదానం మహాదానం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అందుకని ప్రజావనంలో ఎండలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, మంచి సమయానికి భోజనం అందించాలని చెప్పి మంచి నాణ్యత కలిగిన భోజనాన్ని ఈరోజు మనకు లయన్స్ క్లబ్స్ అందిస్తూ ఉన్నారు. అన్నము, 2 రకాల కూరలు, సాంబార్తో కూడిన భోజనం అందిస్తూ ఉన్నాం. ఇది ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రజావానికి వచ్చే పిటిషన్దారులందరికీ కూడా ఈ భోజనం అందించే కార్యక్రమం జిల్లా యంత్రాంగం మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారి పిలుపుకి స్పందించి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ, ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారికి, జకోడియా గారికి, రాజగోపాల్ గారికి, ఈరోజు దాత వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు ఈరోజు అన్నదాత ఎర్రపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలకు భోజన సౌకర్యం కల్పించే అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజావానికి వచ్చినటువంటి ప్రజలందరికీ మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ గారి కోరిక మేరకు మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ ఆకలి తీర్చే కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రతి సోమవారం ఇక్కడ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ప్రజావానికి వచ్చే వాళ్ళు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేద ప్రజలు బహుదూరం నుంచి వస్తారు చాలామంది, కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఒక మంచి సంకల్పం మన జిల్లా కలెక్టర్ గారికి కలగడం నిజంగా హర్షణీయం. దానికి మద్దతుగా మన అడిషనల్ కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ లాల్ గారు కూడా స్పందించి లయన్స్ క్లబ్ వారిని, మా ప్రెసిడెంట్ గారిని ఎప్పుడైతే సంప్రదించారో మేమందరం కూడా కలిసి ఈ ప్రోగ్రాం మేము అందరినీ సరిగ్గా నిర్వర్తించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకు వీలైనంత వరకు మేము సహాయం చేయాలన్నదే మా కోరిక. ఇందులో వేరే ఉద్దేశాలు ఎలాంటివి లేవు. కాబట్టి ఈరోజు మొదటిసారిగా స్పాన్సరర్గా నన్ను ఈరోజు ఉండమన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎర్రబాటి వెంకటేశ్వరరావు, కావేటి రాజగోపాల్, సాదుల వెంకటేశ్వర్లు, బండా బాబురావు, బాలకిషన్ జకోటియా, వేలుపుల రమేష్, మీసాల సత్యనారాయణ, రామ్ రెడ్డి, పయ్యావుల కుమ్రయ్య, రామ్ కిషన్, తూము రవీందర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు అసోసియేషన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు శాతవాహన యూనివర్సిటీ తరఫున వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో కాలేజీ భవనాలకు అద్దె, ఉపాధ్యాయులకు వేతనాలు, మున్సిపల్ ట్యాక్స్, కరెంటు బిల్లు చెల్లించడం ఇబ్బందికరంగా మారిందని, ఉన్నత విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు దృష్టి సారించలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ తమ సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. ఈ నూతన ప్రజాప్రభుత్వం స్పందించి 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ పిలుపు మేరకు శాతవాహన యూనివర్సిటీ తరపున ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మాకు గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్టీఎఫ్లు కానీ స్కాలర్షిప్లు కానీ సక్రమంగా రాలేకపోవడం వల్ల మేము కళాశాలలో నిర్వహించలేకపోతున్నాం. కళాశాలలో పనిచేసే లెక్చరర్స్కు శాలరీ సరిగ్గా ఇవ్వలేక
బిల్డింగ్ రెంట్లు కట్టలేక, మున్సిపల్ ట్యాక్స్లు, కరెంట్ ఛార్జెస్ ఇవన్నీ సక్రమంగా చెల్లించలేకపోవడం వల్ల మేము ఉన్నత విద్య వైపు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మాకు గత 3 సంవత్సరాలుగా రావాల్సిన ఆర్టీఎఫ్ల మీద గత ప్రభుత్వాన్ని కూడా ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మా సమస్యలు కానీ మా బాధలు కానీ ఏ రోజు పట్టించుకొని మాకు రావాల్సిన పెండింగ్ ఆర్టీఎఫ్లు సక్రమంగా ఇవ్వలేకపోయారు. ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వము, ఈ నూతన ప్రభుత్వము, ఈ ప్రజా ప్రభుత్వము మా సమస్యల్ని, మా బాధలను అర్థం చేసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు ఆలోచించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల బకాయిలను ఇప్పటికైనా మా సమస్యలు ఆలోచించి అర్థం చేసుకొని ఆ ఆర్టీఎఫ్లు, బకాయిలున్న ఆర్టీఎఫ్లు తొందరగా రిలీజ్ చేస్తారని ఆశిస్తూ ఈ నూతన ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని మా శాతవాహన యూనివర్సిటీ తరపున ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్, కోశాధికారి కె శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు అల్లెంకి శ్రీనివాస్, ఏ జితేందర్ రావు, ఏ శ్రీనివాస్, పి తిరుపతి, జాయింట్ సెక్రటరీస్ ఆర్ శ్రీకాంత్, పి నవీన్, జి కృష్ణ, జె కుమారస్వామి, కార్యవర్గ సభ్యులు జి భూమేష్, ఎస్ నరేష్, ఎండి ఇలియాస్, ఆర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ భవనం ఆధునీకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. టాస్క్ భవనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆధునీకరణ పనులను నాణ్యతతో చేయాలని సూచించారు. పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించి టాస్క్ భవనం ఆధునీకరణ పనులను పరిశీలించారు. పెద్దపల్లి టాస్క్ భవన ఆధునీకరణ పనులను ఆసంతం పరిశీలించిన కలెక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా టాస్క్ భవనం ఆధునీకరణ పనులు ఉండాలని, టాస్క్ భవనం ప్రాంగణంలో డయాస్ స్టేజీ, విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, గ్రానైట్తో ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా భవన ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న టాస్క్ సెంటర్ రూమ్ పనులను, పైప్ లైన్, పిఓపి పనులు, విద్యుత్ పనులను పరిశీలించిన కలెక్టర్ టాస్క్ ఆధునీకరణ పనులలో నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ పడవద్దని, నాణ్యతతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, పిఆర్ఈఈ గిరీష్ బాబు, పిఆర్డిఈ శంకరయ్య, ఏపీఎం సంపత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 10 రోజుల క్రితం కాట్నపల్లి గ్రామంలో హత్యకు గురైన చిన్నారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాసరి ఉష మాట్లాడుతూ కాట్నపల్లి గ్రామంలో 6 సంవత్సరాల చిన్నారిని హత్య చేసి 10 రోజులు గడిచిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు జీవో విడుదల చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, రాష్ట్రంలో అశాంతి నెలకొందని అన్నారు. మా ఈ పెద్దపల్లిలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో ఒక 10 రోజుల క్రిందట ఒక చిన్న పాప, ఒక 6 ఏళ్ల పాపని ఘోరంగా నిద్రలోనే ఎత్తుకెళ్ళి హత్య చేయడం కూడా జరిగింది. తన పైన అత్యాచారం చేసి హత్య చేశారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ పోలీసులు ఏ విధంగా యాక్టివేట్ చేయాలి, ఆ పోలీసులని యాక్టివేట్ చేసి ఇంకొక మహిళ పైన ఆ విధంగా అత్యాచారం చేయకుండా ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి ఆలోచించాలి. కానీ తను చనిపోయి ఆ రక్తం ఎండక ముందే నిన్ననే మళ్ళీ అదే సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట గ్రామంలో మళ్ళీ ఒక చిన్న బాలిక పైన అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. మరి ఈ విధంగా మరి పెద్దపల్లి మాత్రమే కాదు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంతోమంది మహిళల పైన అఘాయిత్యం జరుగుతుంది. మొన్ననే మరి కొల్లాపూర్లో రీసెంట్గా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయి ఆత్మహత్య, పోలీసుల కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటే అక్కడ కనీసం తనని చనిపోవడం దగ్గర నుంచి ఆపడం మాత్రమే కాదు, అసలుకు ఎట్లా చనిపోయిందనే సీసీటీవీ రికార్డు లేకుండా తుడిచేసిళ్ళు. అదేవిధంగా మళ్ళీ అక్కడే కొంతమంది ఒక 6 యువకులని ఇష్టం వచ్చినట్టు కొడితే మరి వారిపైన కూడా, ఆ దుండగుల పైన కూడా ఎట్లాంటి చర్యలు లేవు. ఇట్లా మహిళల పైన 1 కాదు 2 కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 1 నెల నుంచి తీసుకుంటేనే బోలెడన్ని జరిగినాయి. మరి హైదరాబాద్ పట్టణంలో తీసుకుంటే ఈ 2 రోజుల్లోనే 5 హత్యలు, 2 హత్యా యత్నాలు
జరిగినాయి. మరి ఈ విధంగా తెలంగాణలో శాంతి భద్రతకి, అదేవిధంగా మహిళా రక్షణకి ఎంతో లోపం ఉంది. ఈ లోపం అంతా ఎందుకు వస్తుందంటే పోలీసుల రక్షణ కరువైంది. గత 10 రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష కిరాతక సంఘటన, దానికి నిరసనగా ఈరోజు మరి పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, తర్వాత మిగతా బీఆర్ఎస్ నాయకులు, పుర ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారికి సంఘీభావంగా ఈరోజు ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఎరగని ఒక 6 సంవత్సరాల చిన్నారిని నిద్రిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి మరి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అని అనుమానం వస్తున్నది. దీని మీద హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం, మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇలా తల్లిదండ్రులు కోరుకుంటున్నది ఏంటి? వాడికి అత్యంత తీవ్రమైన శిక్ష పడాలి. ఇలా భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వానికి ఉరిశిక్ష పడేటట్టుగా చేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అమ్మాయి అత్యాచారం మరియు హత్య జరిగిన కేసులు అత్యంత ఘోరమైన పరిస్థితి చేసింది. దిస్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్. అత్యంత అరుదైన నేరాల్లో ఒకటైన అత్యంత ఘోరమైన అమానవీయమైన నేరం అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక జీవో రావాలి. అర్జెంటుగా సుల్తానాబాదు రైస్ మిల్లులో జరిగిన ఈ ఘోరమైన సంఘటన మీద జీవో రావాలి. ఒక స్పెషల్ కోర్టును అలాట్ చేయాలి. ఆగ మేఘాల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసి నిందితులకు ఉరిశిక్ష చేయాలి. అప్పుడే నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈయనకు ఉద్యోగం ఇస్తామన్నారు. మరి ఏం ఉద్యోగం ఇచ్చింది? ఇంతవరకు ఉద్యోగం కూడా ఇవ్వలే. ఏదో 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నది ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగవని గ్యారంటీ ఇవ్వగలదా ప్రభుత్వం? ఏమేమి చర్యలు తీసుకున్నారు? మీరు పెట్రోలింగ్ ఏమైనా ఇంప్రూవ్ చేసిండ్రా? నేనేం చెప్తున్నా అంటే అసలు రాష్ట్రంలో అశాంతి, అభద్రత ఉన్న తప్ప శాంతి భద్రతలు లేవు. దీనికి డైరెక్ట్గా హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే వ్యక్తి, ఆయన్నే రెస్పాన్సిబుల్. అందుకొరకే ఎంతో గొప్పగా ఉండే రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరు, పెట్రోలింగ్ వెహికల్స్, అత్యాధునికమైన టెక్నాలజీ, దాదాపుగా 11 లక్షల సీసీటీవీ కెమెరాలను కేసీఆర్ గారు పెట్టించారు. నేనున్నా మీకోసం అని మీ నేస్తం పోలీసు మీ నేస్తం అనే ప్రాజెక్ట్ కింద 11 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. మరి అలా ఎక్కడ పోయినాయి సీసీటీవీ కెమెరాలు? ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు చిలిక శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా తీసుకువచ్చి కార్మిక వర్గంపై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కార్మికులను ఏకం చేసి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన బీజేపీ ప్రభుత్వం 750 మంది రైతులను పొట్టన పెట్టుకుందని విమర్శించారు. కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే దేశవ్యాప్తంగా ఆందోళనను నిర్వహిస్తామని హెచ్చరించారు. నేడు 3వ దఫా అధికారంలో చేపట్టిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకార సందర్భంగా భారతదేశంలో మరి 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి వాటిని ఈరోజు ముందుకు తీసుకొచ్చి కార్మిక వర్గం మీద దాడి చేయబోతున్నది. దీనికి వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని పోరాటానికి నిలబెట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా మరి నల్ల చట్టాల వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని పోరాటంలో దించబోతున్నది. ఆ సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట పెద్దపల్లి జిల్లా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించబోతున్నాం. గతంలో కూడా 2వ దఫా అధికారంలో వచ్చినప్పుడు కూడా మరి రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది చావుకారకైన మరి నరేంద్ర మోడీ మరి ఆ రోజు క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ కార్మిక చట్టాల వ్యతిరేకంగా కూడా మరి ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క పాజిటివ్ విధానాల కార్మిక వర్గం చైతన్యం చేసి ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడతామని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది. 3వ దఫా ప్రభుత్వాలకు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను యథావిధిగా కొనసాగిస్తాం. అదే 44 చట్టాల నుంచి 4 కోట్లుగా విభజించినటువంటి ఆ చట్టాలు ఏవైతున్నాయో అవి తక్షణమే అమలు చేస్తామని చెప్పని వాళ్ళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతా ఉంది. దానికి వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నాయి. ఈ యొక్క ఇప్పటికైనా ఈ ప్రభుత్వం
ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే మానుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి విషయాలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేనట్లయితే జరగబోయేటువంటి ఉద్యమానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఒక్క జీవోను కూడా కార్మికులకు విడుదల చేసిన పాపాన పోలేదు. ఇవాళ వెంటనే మేము చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే గెజిట్ చేసి విడుదల చేయమని చెప్తా ఉన్నాం. అది విడుదల చేసినట్టయితే ఒక కార్మికునికి 27,000 వేతనం రాబోతా ఉంది. అట్లనే స్టేట్ గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ గెజిట్ చేసినట్టయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర కార్మికులకు కూడా వాళ్ళకు కూడా 21,000 వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ 2 ప్రభుత్వాలకు మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ జీవోలను గెజిట్ చేసి విడుదల చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో కార్మిక వర్గాన్ని అంతా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని చెప్పని ఈ 2 ప్రభుత్వాలకు హెచ్చరిక ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నరేష్, అశోక్, బుచ్చమ్మ, దుర్గయ్య, రామ్కి, రవికుమార్, ఎల్లయ్య, రమేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో సోమవారం ఏఎన్ఎం జ్యోతి, ఆశా కార్యకర్త పద్మతో కలిసి పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో సోమవారం ఏఎన్ఎం జ్యోతి, ఆశా కార్యకర్త పద్మతో కలిసి పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ గౌరెడ్డిపేట గ్రామంలో ఇటీవల ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న కారణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సోమవారం నుండి శనివారం వరకు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, జ్వరాలతో బాధపడుతున్న 28 మంది గ్రామస్తులకు ఈ శిబిరంలో వైద్య చికిత్సలు అందజేయడం జరిగిందని తెలిపారు. వారంతా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని, గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అలాగే సోమవారం రోజున ఏఎన్ఎం ఆశా కార్యకర్తలతో కలిసి తాను ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. గత వారం 10 రోజుల నుంచి గౌరెడ్డిపేట గ్రామంలో ప్రభుత్వ విష జ్వరాలపై మనం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సోమవారం నుండి శనివారం వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో దాదాపుగా ఒక 28 మందికి మనకి విష జ్వరాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన వారిని మనము గ్రామ పంచాయతీ ద్వారా ఏదైతే వైద్య శిబిరం నిర్వహించినామో ఆ వైద్య శిబిరం ద్వారా వాళ్ళు మెడిసిన్ తీసుకొని క్యూర్ అవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఎట్లాంటి విష జ్వరాలు లేవు. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గుముఖం పట్టడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నేను నా ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, వారి యొక్క పరిసరాలు, ముఖ్యంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి దోమలు కానీ ఈగలు కానీ లేకుండా చూసుకొని ఈ వర్షాకాలం సీజన్లో ఎట్లాంటి నీరు నిలవకుండా చూసుకోవడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రామ పంచాయతీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా స్పెషల్ క్యాంపు మన శనివారం తోటి ముగిసింది. అయినను మనకి ఈ రోజు నుంచి అనగా సోమవారం నుంచి కూడా మనకి ఆశా కార్యకర్త ఏఎన్ఎం ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఇది కంటిన్యూ అవుతూ మనకి జ్వరము కానీ ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వారిని గుర్తించి తగు విధంగా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతి, ఆశా కార్యకర్త పద్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ఇటీవలే పంపిణీ చేయడం జరిగిందని పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్ తెలిపారు. వీటితో పాటు మొదటి విడతలో 72 పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక జత యూనిఫామ్లను పంపిణీ చేయడం జరిగిందని, అలాగే రెండవ విడత యూనిఫామ్ క్లాత్లను ఏపీఎంల ద్వారా గుర్తించబడిన టైలర్స్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. రెండవ విడత యూనిఫామ్లను వారం రోజుల్లో విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలానికి సంబంధించి మన మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాథమికోన్నత అదే ఉన్నత పాఠశాల అన్నిటి కూడా టెక్స్ట్ బుక్స్ అనేది సరఫరా చేయడం జరిగిందండి. పిల్లలు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదేవిధంగా అన్ని పాఠశాలకి ఫస్ట్ ఫేజ్ క్లాత్ రావడం జరిగింది. ఫస్ట్ పేరు అది కూడా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ మధ్యనే మన డిస్ట్రిక్ట్ బల్కి సెకండ్ పేరు సంబంధించినటువంటి క్లాత్ కూడా రావడం జరిగింది. అవన్నీ ఏపీఓల ద్వారా
టైలర్స్కి అదేవిధంగా ఆ కట్టర్స్ కూడా పంపించడం జరిగింది. ఆ వర్క్ అనేది జరుగుతుంది. వారం రోజులలో మేము మళ్ళీ సెకండ్ పేరు కూడా మన పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకి సెకండ్ పేరు క్లాత్ అది యూనిఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాలలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు తెలిపారు. సోమవారం 286 మంది ఉపాధి హామీ కూలీలు పనులకు హాజరైనట్టు తెలిపారు. ఆదివారం కురిసిన వర్షానికి ఉపాధి హామీ కూలీల సంఖ్య తగ్గిందని తెలిపారు. మండలంలోని 30 గ్రామాలలో పంట కాలువల పూడికతీత పనులు, ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పూడికతీత పనులు కొనసాగాయని తెలిపారు. వర్షాకాలంలో హరితహారంలో భాగంగా గ్రామాలలో మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలకు తాగునీటి సౌకర్యం, నీడనిచ్చే షెడ్ సౌకర్యం కల్పించడం జరిగిందని, అలాగే పని ప్రదేశాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేదని విమర్శించారు. అలాగే అధికంగా భూములు ఉన్న వారికే రైతు బంధు పథకాన్ని ఇచ్చి పేద రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్ళు కాలయాపన చేసి చిట్ట చివరికి ₹1,00,000 రుణమాఫీ చేయలేని ఏదైతే ఉందో వాళ్ళు రైతులకు ద్రోహం చేసినట్టుగా భావించి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే తుచ్చ తప్పకుండా పాటిస్తాయనే ఉద్దేశంలో రైతులు మాకు ఇవ్వడం, మా మాట ప్రకారం వారికి అమలు చేసి చూపెట్టడం జరిగింది. ఒక రైతు బాధ ఏంటంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, బ్యాంకులు ఇంటికి వచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా ఏకకాలంలో చేసినట్టయితే రైతులకు ప్రోత్సాహకరం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధు పేరుతోటి చెప్పి చాలా పెద్దవాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో దోచిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం నిజమైన రైతులకి చెందాలని చెప్పి నిజంగా ఉద్దేశంతో పూర్వకంగా చేసినట్టు ఉంది. కాబట్టి మా అందరి మొత్తం తెలంగాణ రైతాంగ పక్షాన, ముఖ్యంగా ధర్మపురి రైతుల పక్షాన కూడా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావన్లో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రజావన్లో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజావానికి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకుల వినతి పత్రం. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను నూతన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి. టాస్క్ భవనం ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ, కరువైన శాంతి భద్రతలు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. గౌరెడ్డిపేట గ్రామంలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తతో కలిసి ఫీవర్ సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ప్రకాష్. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపిన పంచాయతీ కార్యదర్శి. పెద్దపల్లి మండలంలోని 72 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇటీవలే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. సోమవారం ఉపాధి హామీ పనులకు హాజరైన 286 మంది ఉపాధి హామీ కూలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.